హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకేస్. లాస్ట్ డెత్ ఓవర్స్లో భువనేశ్వర్ అండ్ హజల్వుడ్ వేసిన బౌలింగ్ మాత్రం రచ్చ రచ్చ అనమాట. వేరే లెవెల్. 5, 6, 5, 10 ఇంతే, అంతకంటే ఎక్కువ రన్స్ రాలే. మామూలు యార్కర్లేలే. యార్కర్లు అంటే ఇదిరా అన్నట్టు చూపించారనమాట. సో అంటే ఇద్దరు మంచి బౌలర్స్ ఉన్నారు. మంచి డెత్ లైన్ వేయగలరు, మంచి స్వింగ్ వేయగలరు. కరెక్ట్ చూసి సిచ్యువేషన్ బట్టి ఆ టైంకి తగినట్టు బౌల్స్ అనేది డెలివర్ చేయగల ఒక కెపాసిటీ ఉన్న బౌలర్స్ అనమాట. అలాంటి బౌలర్స్ ఉండడం అనేది కొంచెం ఆర్సీబీకి ప్లస్ అని చెప్పాలి. ఇవాళ కొత్త కొత్త ఎంట్రీ ఆర్సీబీకి డెబ్యూట్ రొమారియో షెపర్డ్ అనమాట. మనకి ఆబ్వియస్లీ ఫస్ట్ ఏడు మ్యాచ్లు మనం లియామ్ లివింగ్స్టోన్కి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. దానివల్ల రొమారియో షెపర్డ్కి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి తన పర్ఫార్మెన్స్ అంతా నెట్స్లో అన్నిటి విధాలుగా ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చి ఇవాళ రొమారియో షెపర్డ్ని ఎంట్రీ ఇవ్వడం జరిగింది మన డెబ్యూట్గా. బట్ ఛాన్స్ అయితే రాలేదు. బౌలింగ్ అయితే వేసాడు, వికెట్ తీశాడు. బౌలింగ్లో కొంచెం ఉపయోగపడాడని చెప్పాలి. నైస్. అండ్ బ్యాటింగ్ అయితే అవకాశం రాలేదు. వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే చాలు, మాకు అదే కావాలి. ఎందుకంటే బ్యాటింగ్ లోయర్ ఆర్డర్లో తక్కువ ఉంది ముందు నుంచి. ఇప్పుడు టిమ్ డేవిడ్ వచ్చాడు, కొంచెం స్ట్రాంగ్ అయింది. అండ్ రొమారియో షెపర్డ్ కూడా ఉంటే ఇంకెంత స్ట్రాంగ్ ఉంటుంది. హిట్టింగ్ ఎట్లా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళిద్దరి నుంచి. ఎప్పుడైనా టీం టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఆట చూడాలని ఉంది ఆర్సీబీ వాళ్ళకి. అంటే ఫస్ట్ ఫెయిల్ అవ్వాలని కాదు, ఫెయిల్ అవ్వకుండా ఉన్నా కూడా ఒకవేళ బై మిస్టేక్ అనేది ఛాన్స్ అయిపోతే వీళ్ళిద్దరు ఆడితే ఆట ఏ రేంజ్లో ఉంటుందో మీకు ఓకే వదిలేస్తున్నా. అంత బాగా ఆడగలరు, అంత దారుణంగా హిట్టింగ్ చేయగలరు. మన విరాట్ కోహ్లీ విషయానికి వస్తే చేజ్ మాస్టర్ తెలిసిందేగా. చేజింగ్లో ఎక్కడ తగ్గేదేలే అనమాట. ఎవ్రీ టైం చేజింగ్ అంటే చాలు, వెల్ బ్యాలెన్స్డ్గా చాలా కామ్గా గేమ్ని ముందుకు తీసుకెళ్తాడు నిదానంగా. తను చిన్నగా ఆడుతూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ తన చుట్టుపక్కల తన ఆపోజిట్ నాన్ స్ట్రైకర్స్, తన ఆపోజిట్ ఆడే వాళ్ళతో, తనతో పాటు ఆడే వాళ్ళను ఫాస్ట్ మూవింగ్ అంటే వాళ్ళ ఆట ఆడమని చెప్తాను అనమాట. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ వచ్చేలాగా విరాట్ కోహ్లీ మెల్లగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తాడు అనమాట. అది పక్క వాళ్ళకి ప్లస్ అవుతుంది. వాళ్ళు ఇన్నింగ్స్ ఫాస్ట్ మూవ్ చేస్తారు, అలాగే వాళ్ళ ఆట వాళ్ళు ఆడగలుగుతారు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనే ధైర్యంతో. అది ఎవ్రీ టైం విరాట్ కోహ్లీ చేసే ఒక ప్రయత్నం అదే చేసేదన్నమాట. మ్యాచ్లో ఇండియా టీంకి కానీ ఆర్సీబీ టీం కానీ చేజింగ్లో ఉంటే విరాట్ కోహ్లీ ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలవాల్సిందే. దట్టు నాట్అవుట్గా ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఉన్నాడు గెలిచిందంతలో. సో విరాట్ కోహ్లీ తను ఉన్నాననే ధైర్యంగా నిలబడితే మిగతా వాళ్ళు మాత్రం వచ్చి వాళ్ళ ఆట ఆడేసి చిత్తగా బాధేసిపోతారనమాట. అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మిగతా వాళ్ళకి, ఆ టీంలో ఉన్న వాళ్ళకి అందరికీ అనమాట. సో విరాట్ కోహ్లీ చేసేది అదే, అరౌండ్ తన ప్లేయర్స్ని ఆడిస్తాడు తను మెల్లగా ఆడుకుంటూ. అదే చేశాడు. చాలా మంది అనుకుంటుంటారు ఎందుకు ఇంత స్లోగా ఆడుతున్నాడు, సెల్ఫిష్ ప్లేయర్, రన్స్ కొట్టాలనా, టాప్ స్కోర్కి రావాలనా అని చెప్పి. బట్ అక్కడ ఆండీ ఫ్లవర్ చెప్పిన విధంగా కూడా విరాట్ కోహ్లీ నుంచి మేము ఏమంటారు బిగ్ ఇన్నింగ్స్ హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ 35 balls 50 runs కొట్టినా చాలు, మాకు ఇన్నింగ్స్ బిల్డ్ చేయడం వస్తే చాలు, మాకు ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తే చాలు, మిగతా ప్లేయర్స్కి ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మిగతా ప్లేయర్లు వాళ్ళ ఆట వాళ్ళు ఆడగలరు, విరాట్ కోహ్లీ ఉంటే ధైర్యం అనమాట అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళకి కావాల్సినది విరాట్ కోహ్లీ నుంచి. సో విరాట్ కోహ్లీ అదే రోల్ ప్లే చేస్తున్నాడు. ఆటోమేటిక్గా హిట్టింగ్ ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తాడు. అంతవరకు చిన్నగానే ఆడతాడు. 50 వరకు చిన్నగా ఆడిన తర్వాత హిట్టింగ్ చేస్తానని అనుకుంటారు, కానీ అది కాదు. మ్యాచ్ చేతుల దగ్గరికి వచ్చింది అన్నప్పుడు హిట్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అది ఇవాళ జరిగిన మ్యాచ్లో కూడా బాగా అబ్జర్వ్ చేస్తే ఇవాళ మ్యాచ్ అది విరాట్ కోహ్లీ స్లోగా ఆడడానికి ఏంటి రీజన్ అనేది కూడా అర్థమైపోతుంది. ఒకవేళ విరాట్ కోహ్లీ ముందే అవుట్ అయిపోయిన తర్వాత టీం కొలాప్స్ అయిపోయేదేమో చెప్పలేం. చాలాసార్లు ఇది జరిగింది, అందుకే ఆ భయం ఉంది. అందుకే ఆర్సీబీ టీం కూడా విరాట్ కోహ్లీ నుంచి కోరుకునేది అది. ఇది మ్యాచ్లో ఇవాళ జరిగింది. అండ్ విరాట్ కోహ్లీ నేను పొగుడుతానని కాదు, విరాట్ కోహ్లీ ఏదో తోపు ప్లేయరే, తోపు కాదని అనకూడదు. ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ వరకు ఉండి గెలిపించాడు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్స్ ఇన్ దిస్ ఎరా విరాట్ కోహ్లీ చెప్పాలంటే. ఇండియన్ టీంకి కానీ ఐపీఎల్లో కానీ హిట్టింగ్ చేయగలడు, అలాగే ఇన్నింగ్స్ని బిల్డ్ చేయగలడు. క్రికెట్లో విరాట్ కోహ్లీ కింగ్ అయ్యాడనమాట. అది ఈ ఇన్నింగ్స్ అనేది చూసిన తర్వాత ఇలానే ఆర్సీబీ ముందుకు వెళ్తుందా లేదా, అవే ఫ్రమ్ హోమ్ మ్యాచ్లు గెలుస్తుంది. కంటిన్యూస్గా 5 మ్యాచ్లు గెలిచింది. అండ్ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్లు 3 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ 3 మ్యాచ్లు నాకు తెలిసి హోమ్ గ్రౌండ్లో ఉన్నాయనుకుంటా. అవి కూడా గెలవాలి, లేకపోతే ప్లే ఆఫ్స్కి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ పోతాయి ఇంకా. ఎందుకంటే మిగతా టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాయి, ఆల్మోస్ట్ టాప్ 2 నిలబడుతున్నాయి అనమాట. అలాంటి టీమ్స్ని బీట్ చేయాలి అంటే, బీట్ చేసి పైకి వెళ్ళాలి అంటే ఉన్న నెక్స్ట్ అన్ని మ్యాచ్లలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం మ్యాచ్లు గెలవాలన్నమాట. అవే మ్యాచ్లు వదిలేసేయండి, అవే మ్యాచ్లలో ఎలానే గెలుస్తుంది, కానీ ఇక్కడ ఇది గెలిస్తేనే నెక్స్ట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అండ్ విరాట్ కోహ్లీ ఈరోజు ఒక రికార్డ్ సెట్ చేశాడు. మోస్ట్ 50+ స్కోర్స్ 67, 66 డేవిడ్ వార్నర్ ఉండే. మన లాస్ట్ హాఫ్ సెంచరీ చేసినప్పుడు
ఈక్వల్ అయ్యాడు డేవిడ్ వార్నర్కి. ఇప్పుడు క్రాస్ చేసి 67 హైలోకి వచ్చాడు అనమాట, అసలు టాప్లోకి వచ్చేసాడు. విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ కొడతారంటారు ఈసారి. మరి అది మీకేమన్నా అనిపిస్తుందామో నాకైతే చెప్పేయండి కింద కామెంట్స్లో. నాకైతే అనిపిస్తుంది ఆల్మోస్ట్ వచ్చేస్తాడని చెప్పేసి. ఫైనల్ వరకు ఉంటే మాత్రం ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గరే ఉంటుందేమో నాకు కొడుతుంది. అండ్ ఒక మంచి పెద్ద ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆబ్వియస్లీ వచ్చేస్తుంది క్యాప్. అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ కూడా రావట్లే, వచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోలే విరాట్ కోహ్లీ కూడా. మరి సో ఓకే ఫైన్. సో ఇలాంటి మంచి మంచి ఇన్నింగ్స్ ఆడి విరాట్ కోహ్లీ ఆర్సీబీకి విన్ అందించాలని చెప్పేసి తన ఉద్దేశం. కప్పు తీసుకోవాలి అది ఎలాగైనా. ఇలానే అన్నాడు కదా మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా, ఆర్సీబీ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్, ఇన్నింగ్స్ స్లో ఆడము అవన్నీ కాదు. ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకొని లాస్ట్కి వచ్చేసరికి దగ్గర చేతిలో ఉన్నప్పుడు మ్యాచ్ ఆబ్వియస్లీ హిట్టింగ్ చేయాలి, మ్యాచ్ గెలవాలి. అంతే అంతే, అదే చేయాల్సింది. మిగతా వాళ్ళని ఆడనివ్వాలి, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. అది ఉండాలంటే ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ చేయాలంటే నేను మెల్లగా ఆడాలి అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. ఇది ఇవాళ మ్యాచ్లో జరిగింది. అండ్ ఎవ్రీ మ్యాచ్లో జరిగేది కూడా ఇదే అనమాట. విరాట్ కోహ్లీ ఉంటే ఇది మ్యాటర్. ఆర్సీబీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తే క్వాలిఫైయర్స్కి వెళ్తుంది, తర్వాత అదే ప్లే ఆఫ్స్కి వెళ్తాయి, తర్వాత క్వాలిఫైయర్స్లో క్వాలిఫై అవుతాయి, తర్వాత ఫైనల్స్కి వెళ్తుంది, కప్పు కూడా కొడుతుంది. ఈ అవకాశం అయితే చాలా చాలా ఖచ్చితంగా ఈ సీజన్లో ఉంది. అంత మంచి టీంని బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఈ సీజన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే చాలు, అంతే. ఆబ్వియస్లీ కప్ వచ్చేస్తుంది 18th సీజన్, 18 విరాట్ కోహ్లీ అండ్ 18th నేను 18th ఏప్రిల్ ఓడిపోయింది అనుకో లైట్, అది 18th ఏప్రిల్ బర్త్డే కదా, 18th ఏప్రిల్ ఐపీఎల్ బర్త్డే. అవన్నీ పక్కన పెడితే ఆర్సీబీ ఈసారి కప్పు కొడుతుందా కొట్టదా, ప్లే ఆఫ్స్కి వెళ్తుందా వెళ్ళదా, ఇవన్నీ మీకేమనిపిస్తున్నాయి కింద కామెంట్లో చెప్పేసేయండి గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ అదే క్రికెట్ సంబంధించినవి కానీ మూవీకి సంబంధించిన వీడియోస్ కానీ నేను చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. నేను చూస్తుంటాను అబ్బా, కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను, చేసేయండి. బాయ్.